మంత్రివర్గ ప్రక్షాళనకు ముహూర్తం ఖరారైందా? తెలంగాణకి ఇంకో 2 కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నాయా? లేక ఇప్పుడున్న ఇద్దరి పోస్టులు ఊస్టయ్యే పరిస్థితుందా? ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలేంటి? జాతీయ పార్టీ తెలంగాణ బీజేపీపై వేస్తున్న లెక్కలేంటి? కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన రాష్ట్ర నేతలకు చోటు అనే అంశంపై స్టేట్ పార్టీలో జరుగుతున్న చర్చేంటి? క్యాబినెట్ విస్తరణ టాక్ స్టేట్ బీజేపీలో హీట్. కేంద్ర క్యాబినెట్ లో తెలంగాణ నుంచి మరొకరికి చోటు దక్కేనా? కిషన్ రెడ్డి బండిని కొనసాగిస్తారా? వారి శాఖలను మారుస్తారా? ఈ నెల 15 లోపే సెంట్రల్ క్యాబినెట్ లో మార్పులుంటాయా? కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై ఏడాదిగా సస్పెన్షన్ నడుస్తూనే ఉంది. లేటెస్ట్ టాక్ ప్రకారం సెంట్రల్ క్యాబినెట్ షఫ్లింగ్ కు ముహూర్తం కూడా ఖరారైందని అంటున్నారు. ఈ నెల 15న కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా తెలంగాణ బీజేపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ లో 77 మంది ఉండగా మరో 5గురికి మాత్రమే కొత్తగా అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రుల్లో 30 నుంచి 40 మందిని తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ పరిస్థితి ఏంటన్నది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. వీళ్ళిద్దరినీ కేంద్ర క్యాబినెట్ లో కొనసాగిస్తారా లేదా అన్నదానిపై బీజేపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కిషన్ రెడ్డి బండిని కంటిన్యూ చేస్తూ అదనంగా తెలంగాణకు మంత్రి పదవులు కేటాయించే అవకాశం ఉందా అనే దానిపై స్టేట్ బీజేపీ ఆఫీసులో గుసగుసలు మొదలయ్యాయి. కమలనాథుల ఇన్సైడ్ డిస్కషన్ ప్రకారమైతే తెలంగాణ నుంచి మరొకరికి అవకాశం కల్పిస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే కొత్తగా ఎవరికి కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని కొనసాగించాలి అనుకుంటే మరొకరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కొచ్చట. మూడో బెర్త్ దక్కేదెవరికి అనేది పూర్తి స్థాయి స్పష్టత లేనప్పటికీ ఈటెల రాజేందర్, డీకే అరుణ పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. బీసీ కోటాలో ఈటెల రాజేందర్ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. గతంలో రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించి భంగపడిన ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఆయనను కేంద్ర మంత్రివర్గంలో తీసుకుని బండి, ఈటెల మధ్య పవర్ బ్యాలెన్స్ చేస్తారన్న టాక్ నడుస్తోంది. ఇక డీకే అరుణకు మహిళా కోటాలో మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. కేంద్ర క్యాబినెట్లోకి 30% మంది మహిళలను తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ ఉన్నారని, ఆ ఈక్వేషన్లో డీకే అరుణకు సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ పక్కా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాలమూరులో సీఎంను ఎదిరించి గెలిచిన నాయకురాలిగా ఆమెకు పెద్ద స్థాయి పోస్ట్ ఇస్తే రేవంత్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవచ్చని లెక్కలు వేస్తున్నారట బీజేపీ పెద్దలు. ఇక బండి సంజయ్కి కేంద్ర క్యాబినెట్ నుంచి ఉద్వాసన పలికితే ఆ పదవి అదే సామాజిక వర్గానికి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు ఇస్తారని చర్చ నడుస్తోంది. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం ద్వారా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీని పటిష్టం చేసినట్లుగా స్టేట్ వైడ్ గా క్యాడర్ను బలోపేతం చేసే అవకాశం ఉంటుందని ఆయన వర్గం నేతలు చెబుతూ ఉన్నారట. ఇక బండి సంజయ్ను కేంద్ర మంత్రివర్గంలో కొనసాగించి కిషన్ రెడ్డిని క్యాబినెట్ నుంచి తప్పిస్తే డీకే అరుణను సెంట్రల్ క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇక కిషన్ రెడ్డి, బండి సంజయ్లలో ఎవరిని తప్పించినా వర్గపోరు పెరిగిపోయే ప్రమాదం ఉందన్న గుసగుసలు మొదలయ్యాయి. దీంతో కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడేలా వారి శాఖల్లో స్వల్ప మార్పులు చేస్తారని అంటున్నారు. తెలంగాణకు అదనంగా మరొక కేంద్ర మంత్రిగా ఆదిలాబాద్ ఆదివాసీ ఎంపీ గోడెం నగేష్ కు అవకాశం కల్పిస్తారన్న చర్చ కూడా సాగుతోంది. గోడెం నగేష్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఆదివాసీలను మచ్చిక చేసుకోవచ్చనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉందట. అయితే కేంద్ర మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న ఎంపీలను ఈ నెల 14, 15 తేదీల్లో
ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా అధిష్టానం నుంచి ఫోన్లు కూడా వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఈ 3-4 రోజుల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయో చూడాలి మరి.